హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్ ఫుడీ. ఈ రోజు మనం చూడబోతున్నాం ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ చికెన్ కర్రీ. ముందుగా 1 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పుతోని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక వాష్ చేసి ఉంచుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలాకి ఏం కావాలో ఇప్పుడు చూద్దాం. 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 to 6 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 ముక్క దాల్చీని, 1 పీస్ జాపత్రి, 1 అనస్పత్రి, 2 ఇలైచీస్, 4 లవంగాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 10 పీసెస్ కాజు, కొంచెం అల్లం, 3 to 4 మిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి, 3 ఆనియన్స్ కట్ చేసుకున్న స్లైసెస్, కట్ చేసుకున్న 2 టొమాటో స్లైసెస్. ఇప్పుడు అన్ని కలిపి లాస్ట్ లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇలా అయితే వస్తుంది మసాలా. ఇప్పుడు వేరే ఒక బాండలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అందులో 3 బిర్యానీ ఆకులు వేసుకొని వేగాక ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. వేగాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు వేపుకోవాలి. ఇలా నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం పక్కనే ఉంచుకున్న చికెన్ ఇందులో వేసి బాగా కలపాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, అయిపోయిందండి మన టేస్టీ అండ్ స్పైసీ హోటల్ స్టైల్ చికెన్ కర్రీ. మీరు కూడా ఈ చికెన్ కర్రీ ట్రై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.